ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. హలో, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 బస్. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఆవిడ తెలుగు ప్రజల గుండెల్లో ప్రతి ఇంట్లో ఉండాలని హౌస్ లోకి వెళ్లారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? కానీ అక్కడికి వెళ్ళాక ఆవిడ ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహం అవన్నీ చూసి ఆడియన్స్ ఇక్కడ పంపించేశారు. మరి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి మన దగ్గరకు వస్తున్న 9th కంటెస్టెంట్. సార్ ఏంటి సార్, బైండింగ్ చేసిన నోట్బుక్ ల లోపలికి వెళ్ళి చిరిగిపోయిన రఫ్ బుక్ లో బయటకు వచ్చారు. హలో మేడం, ఎలా ఉన్నారు? ఆల్వేస్. ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. నేను కూర్చోమన్నాకే మీరు కూర్చోవాలి. చెప్పింది చేయి అంతే. ఇక్కడ ఇది నా హౌస్. అలాగే. ఓకే, మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి? మేము జంబలకడి జారు మిఠాయిలా మాధవియా, మాధురియా? నా పేరు మాధురి, మాధవి కాదు. ఇదే ఆ రోజు చెప్పుంటే మనకు గొడవ ఉండేది కాదు కదా అమ్మాయితో. నాకు కొంచెం ఎక్కువ. అందరికీ అలా చెప్పను, నాకు నచ్చితే చెప్తా. అవును, అసలు నచ్చలే. 3 వారాలుంటే ఇన్ని క్వశ్చన్లు రాయించారండి ఆడియన్స్. ఇంద్ర ఇది జేఎన్టీయూ క్వశ్చన్ పేపర్ ఎంత ఉంది? ఇంకో 3 ఉంటే బుక్ రాయాల్సి వచ్చేదేమో. వేసేసాడు, బాగా వేసేసాడు. మీకే బాగుండేదిగా క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఉండేవి. ఓహో, కామెడీ చేస్తున్నావా? మొహం పగిలిపోద్ది, పిచ్చాశాలేసా ఉంటాయి. ఇప్పటికీ చాలా ఉన్నాయి అనుకోండి. ఇంకా ఎక్కువ అంటే మనం 2-3 రోజులు కూర్చోవాల్సి వస్తుంది. కరెక్టే కదమ్మా. మాధురి గారు చెప్పండి, ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే వచ్చిన పని అయిందా? మీరు? నేను ఏ పని మీద రాలేదు, వచ్చిన పని అవ్వడానికి. ఊరికి ఎందుకు వస్తాను భయ్యా, నాకేం దోలా? నేను తెలుగులోకి వెళ్ళాలి అనుకున్నారు? వెళ్ళాను. కాదండి, వెళ్తే తొందరగా ఎలా వస్తారు? నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను. తొక్కేం కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను సేవ్ అయ్యి ఉండాలన్నా కూడా ఉండగలను. అదేంటి? నేను డైరెక్ట్ గా నామినేషన్ కూడా నేనే చేయించుకున్నా. మీరు అనుకున్నాను కాబట్టి వచ్చారు అని అన్నారు. అవును. మీరు అనుకుంటే రాలా. మీరు నామినేషన్స్ లోకి వస్తే ఆడియన్స్ మిమ్మల్ని బయటికి పంపించారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? నేను డైరెక్ట్ నామినేట్ చేయించుకున్నా. నేను చెప్పాను, మా ఆయనకి నా నీడ్ ఉంది, బయటకి రావాలనుకుంటున్నాను. మీ ఫ్యాంటసీ కోసం వచ్చారు అంతేనా? ఎక్స్పీరియన్స్ కోసం వచ్చా. ఏం ఎక్స్పీరియన్స్? అంటే ఎప్పుడు నేను కంఫర్ట్ జోన్ లో ఉంటున్నాను, ఎప్పుడు ఒక లగ్జరీ లైఫ్ కి అలవాటు పడున్నాను. సర్లే, నీ డబ్బులు నీ దొరదా చేద్దాం అనుకుంటున్నాను. చేయలేకపోయారా? చేశాను. నచ్చలేదా? నచ్చింది. మరి నచ్చితే ఎందుకు వద్దాం అనుకున్నారు మీరు? దానికంటే కూడా నా నీడ్ బయట ఉందని అనిపించింది. బయట నీడు లోపలికి ఇదిగో ఏమండి, ఈయన డౌట్లు సమాధానం చెప్పలేమండి. 2 weeks లో మీకు ఇది ఉంది అని నెక్స్ట్ మీ ఇంట్లో కార్యక్రమం. అసలు నా టార్చర్ నేను ఫస్ట్ వీక్ లోనే వస్తాను అనుకున్నా. ఇది రియలైజేషన్. నేను నాకు యాక్టింగ్ రాదు, నటించడం రాదు, మాస్కులు లేనే లేవు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నా. ఎవరు అడగలేదే మిమ్మల్ని? ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సో నన్ను 1 week ఇంకా నా దానికి భరించలేక వస్తాను అనుకున్నాను, కానీ 3 weeks వరకు ఉన్నాను. వదిలే, అసలు నువ్వు ఎంతవరకు రావటమే పెద్ద గొప్ప. ఆడియన్స్ కూడా యాక్చువల్ గా 1 week అనుకున్నారు. మీరు ఆ వీక్ నామినేషన్ లో ఉంటే మిమ్మల్ని. సారీ బాస్, బిర్యానీ సరిగ్గా పేర్లేదు. పేల్తే నువ్వు ఇలా చూసుండడు కాదు. బిగ్ బాస్ లో ఎప్పుడు కూడా ఎంత పెద్ద తోపు ఉన్నా సరే, ఇప్పుడు ఎవరు తోపులు అనుకోవట్లేదు, తోపు అనట్లేదు. నేను మీ గురించి అట్లా, మీరు తోపుని ఎవరు అనలేదు. కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు ఏంటంటే ఫైట్ చేద్దాం అనుకోండి, ఫైట్ వద్దండి. ఆడియన్స్ అడిగిన క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు నచ్చితే చెప్పండి, లేదనుకోండి పాస్. నోరు మూసుకొని ఇంకోసారి నాతో మాట్లాడు, తాట తీస్తా, లిఫ్ట్ కి తగ్గించు నా ముందు అనుకోండి పాస్. అలాగే అడగండి. అంతే. ఏమండి, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం.
ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది ఈ ఊరే చూడడానికి సిద్ధం. శ్రీజ నచ్చలేదన్నారు, ఎందుకు? ఎందుకు సార్? ఎందుకంటే నీ మొహ నాకు నచ్చల. హౌస్ లోకి వెళ్ళిన వెంటనే అందరూ పలకరిస్తూ మాట్లాడారు. మాట్లాడుతున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి మీ పేరేంటంటే తెలుసుకో అన్నాను. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. నేను కాదు, ఆడియన్స్ అన్నది ఇది. అదే ఆడియన్స్ కి అంటున్నాను, నా ఇంటెన్షన్ వేరే. తెలుసుకో నేను సరదాగా అన్నాను. ఏదో సరదాగా వచ్చింది. మీరు ఆ రోజు గనక ఫస్ట్ అడగగానే అమ్మా నా పేరు మాధురి అనే మాట ఒక్కటి చెప్పుంటే మీది ఆ లెవెల్కి వెళ్ళిపోవాళ్ళండి. ఎందుకురా నీకంత ఈగో, ఎందుకురా నీకంత కోపం? ఇప్పుడు లెవెల్ కి దిగిపోయినన్నా సరే నేను అబద్ధం ఆడట్లేదు. నేను సరదాగానే తెలుసుకోని అన్నాను. నేనేదో సరదా కన్నాను. నేను సీరియస్ గా తీసుకున్నాను. సరే, మాధురికి నోరెక్కువ, అరిచేస్తుంది, ఎగబడుతుంది, అదుపు ఉండదు. నీకు తెలియదురా బాబు, ఇడు పెద్ద నస. ఈ నోట్లో నోరెడితే అవన్నీ బతకనేవాడు. కొన్ని మాటలు చెప్తా. ఛీ, నీ నోరే చెత్త, బుద్ధి తక్కువ, షటప్, సెన్స్ లేదు. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే డ్రైనేజరా? బయట అయితే జుట్టు పట్టుకొని ఈడ్చి పడతా. అవును, ఎక్కువ మాట్లాడితే నిన్ను కొడతాను. ఏంటో కొట్టేది. మరి అదే అమ్మాయి వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసి దయచేసి నా కూతురికి వెళ్ళి చెప్పండి పవన్ తో మాట్లాడొద్దని, మేము చచ్చిపోతున్నాం ఇంట్లో అని. ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అసలు ముందు ఫోన్ చేసి మీరు బాత్రూమ్ లోకేనే వెళ్ళి చెప్పండి అంటే నేను చెప్పకుండా స్ట్రైట్ గా అమ్మాయికే చెప్పడానికి ట్రై చేశా. చాలా గొప్ప పని చేశావు. కొట్టేంత తప్పేం చేసింది? నాకు తప్పనిపించింది. అదే ఏం చేసింది? తన గేమ్ తను ఆడుకున్నా వేరే అబ్బాయి కోసం తన గేమ్ ఆడ నాకు నచ్చలేదు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. ఎప్పుడైనా ఆవిడ గేమ్ స్పాయిల్ చేసుకుని సాక్రిఫైస్ చేసిన సందర్భం ఒక్కటి చెప్పండి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అలా అడగండి చెప్తాను. అసలు ఆ అమ్మాయి కంప్లీట్ గా అబ్బాయి గేమ్ ని స్పాయిల్ చేస్తూ ఆ అమ్మాయి గేమ్ కూడా స్పాయిల్ చేసుకుంది. వాళ్ళిద్దరేమో అక్కడే ఉన్నారు. మరి హౌస్ లో ఉన్నప్పుడు మా ముందు కనిపించావు కూడా మాకు నచ్చినప్పుడు నచ్చమని చెప్పాలి కదా. నాకు ఆమె బిహేవియర్ నచ్చలేదు, ఆమె యాటిట్యూడ్ నచ్చలేదు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఇప్పుడు ఆడియన్స్ ప్రకారమే నేను మాట్లాడాలి, ఒక 100 మందికి నచ్చినట్టు మాట్లాడాలంటే నా వల్ల కాదు. నాకు నాలాగా ఉండడమే వచ్చు. మీరు అందుకే వచ్చారు కదా ఇక్కడికి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? నేను రావాలనుకుంటేనే వచ్చాను, నేను వెళ్ళాలనుకుంటేనే వెళ్ళాను. మీకు ఓట్లు తక్కువ కాబట్టే బయటకు వచ్చారు. నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళాను, నేను రావాలనుకున్నాను వచ్చాను. అరే మూర్ఖుడా, ఈనోరా తెలియకుండా మూర్ఖుల్లాగా మాట్లాడతాం. ఫీజులు దొబ్బా. నేను రీతు గురించి ఆలోచించడానికి వచ్చాను, లేదంటే తనుజ గురించి ఆలోచించడానికి వచ్చాను. నాటని నేను మర్చిపోతున్నానని ఏ క్షణం కూడా మీకు అనిపించలేదు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. మీరు ఆడిన రేంజ్ నచ్చలేదు ఆడియన్స్ కి, దాని గురించి కదా అడుగుతున్నా. నచ్చలేదు అంటే ఓకే, ఆడింది నచ్చలేదని చెప్పండి, ఆట ఆడలేదు అనుకోండి. అమ్మా ఫైనల్ గా ఒప్పుకున్నారు మాధురి గారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. శివాజీ గారు ఒకటి చెప్తాను చూడండి, మనం అందరికీ జీవితంలో నచ్చం. మనకు నచ్చితే చాలు. నాకు ఎనిమీస్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. ఈ నచ్చిన సచ్చాకంటే మీకు నచ్చినవి చేసుకోండి. అవునండి, కూర్చోకపోతే మాట్లాడరా అనే మాట తప్ప. అంటే మీరు ప్రతి మాటకి మీరు నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. కూర్చోకపోతే మాట్లాడరా. ఇంత కూల్ గా అనలేదు మేడం మీరు. కూర్చోకపోతే మాట్లాడరా. మరి అలా ఎలా అండి? శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉంది. నాకు యాటిట్యూడ్ ఉంది. ఓకే, సారీ వెరీ సారీ. మోస్ట్ రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీనికి. యాటిట్యూడ్ చూపించే విధానం నాకు యాటిట్యూడ్ తో ఉండే వాళ్ళకి యాటిట్యూడ్ చూపిస్తాను, అంతేగాని అందరి దగ్గర యాటిట్యూడ్ చూపిస్తాను. నన్ను ప్రేమించిన నేను ప్రేమిస్తా, నన్ను అభిమానించిన నేను అభిమానిస్తా. నువ్వు నన్ను అభిమానించకుండా నేను నిన్ను అభిమానించను అని నువ్వు ఎవరైనా కానీ. రాను తెలుస్తుంది కదా మనుషులతో. మనం ఇంకా నేను వెళ్ళిన ఫస్ట్ డేనే వాళ్ళు ట్రిగ్గర్ అయితే నేను ట్రిగ్గర్ అవుతాను. నేను రెచ్చగొడితే రెచ్చిపోతాను. మరి చిన్న పిల్లాడివి నువ్వు. అదే అరిసినటువంటి మాధురి గారు ఎలా కూల్ అయ్యారు? అదే మ్యాజిక్. ఓకే, సో మీకు నాకు పర్సనల్ గ్రేజెస్ ఏమీ లేదు. మాట్లాడుతున్నాను, మీరు నార్మల్ గా మాట్లాడలేదు. నా టోనే అంతే. ఈ అమ్మాయి నోరు కూడా మంచిది కాదండి. నోరు మంచిది కాదు, మంచిదే కానీ నోరు చెడ్డదండి. తెరిచిన సమాధి లాంటి నోరండి. నాట్ ఇన్సెక్యూర్. అసలు ఆమెకి అసలు ఆమె ఏమి ఇచ్చిందో కూడా తెలియకుండా ఇచ్చిన ట్యాగ్. నా క్వశ్చన్ పూర్తి చేయనండి. మళ్ళీ అక్కడ ఆయన బర్త్డే అయిపోద్ది.
మీరు నవ్వారు. మాధురి గారు నవ్వారు ఫస్ట్ టైం. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. కంటెస్టెంట్లు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారండి, ఆడియన్స్ మనకంటే తెలివైన వాళ్ళు. తాడింతనేవాడు ఉంటే తలంతనేవాడు ఉంటాడు. ఇప్పుడు బర్నీ గారు దివ్య ఉన్నారు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు, సంబంధం ఏంటి మళ్ళీ బాండ్ స్టార్ట్ చేశారు ఇల్లు? విపరీతమైన బాండింగ్ చూసారు. సంజనాన్ని ఎందుకు అరిచారు? తను మాట్లాడేదే కరెక్ట్ అనుకుంటే తను తప్పు చేసినా సరే ఒప్పుకోదు. తన విషయంలో నేనేం పెడతాను పాపం తన గురించి మీరు చెప్తున్నట్టుంది నాకు. ఈగోయిస్టిక్ అంటే ఏం చెబుతారు వాళ్ళు అన్నారు కదా నిఖిల్. అది కూడా రాంగ్. ఎలా ఇస్తాడు ఈగోయిస్టిక్? అతన్నే అడగాలని అడుగుతారు. చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. శ్రీజకి ఏదో భయపడ్డట్టు అనిపించింది ఒక దశలో నాకు. ఎవరు? నేనా? ఆ కళ్యాణ్ తిట్టారు. భయం అనేది నా బ్లడ్ లో కూడా లేదు అక్కడ. నీ డైలాగులకి చప్పట్లు కొట్టే ఫ్యాన్స్ ఎవరు లేరు ఇక్కడ. భయం అనే పదం నా డిక్షనరీలో లేదు. స్పెల్లింగ్ అసలు ఆ భయం అనే వర్డ్ నా లైఫ్ లో నా డిక్షనరీలో కూడా లేదు. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. మిమ్మల్ని సంచాలక చేయగానే శ్రీజకి ఎందుకు షిఫ్ట్ అయిపోయారు? దానికి భయపడ్డారని చెప్తున్నాను కదా. మీరు యాటిట్యూడ్ మార్చుకుంటే బెటర్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. స్కేరిఫైగా ఉంది. ప్రతిదీ నాకు కాదన్న లోపల ఉన్న సాయికి. అసలు ఎక్కడ సాయి ఎక్కడ నాకనే కనిపించలేదు హౌస్ లో. సర్లేండి, ఆడియన్స్ కొన్ని ట్వీట్ చేశారు, చూద్దామా? నవ్వుతున్నారేంటి? అవుతున్నాయిందిరా ఓడి చెప్పండి నవ్వమానే. నవ్వితే నాకు కాలుతుందని తెలియదా? ఉంటారు కదా బోల్డ్ మన శత్రువులు ఉన్నారు నా జీవితంలో. నాదేమి మీకు లేదు. విషయం తెలుసా? మనకు శత్రువులు లేరంటే మీరు మంచోళ్ళు, మీకు శత్రువులు లేదంటే మీరు మంచోళ్ళు కాదని అర్థం. సరిపోయింది. అసలు ఆ మాధురిని బిగ్ బాస్ హౌస్ లో తీసేస్తే గానీ నేను బేబీ చూడను. అంత మాట ఏంటండి ఆవిడ లెగిస్తే గొడవ, కూర్చుంటే గొడవ. కూర్చుంటే గొడవ. ఆమెనే స్ట్రాంగ్ గా నామినేట్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే, ఆరెంజ్ లో ఉందా? మళ్ళీ మీకు రీఎంట్రీ వస్తారా? వద్దు, రాను. అబ్బా సాయిరామ్. అంత ఫేక్ ఎందుకు అనిపిస్తుంది అతను? అసలు ఆ వయసుకు తగ్గట్టు బిహేవియర్ లేదు. అతని వయసు ఏంటి, అతను బిహేవ్ చేస్తున్న విధానం ఏంటి? ఒక ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? మాధురి తనుజాకి మనీ ఇవ్వచ్చు కానీ రీతు డెమాన్ కి ఇవ్వకూడదు. ఏం లాజిక్ ఇది? వీళ్ళు చూసే వాళ్ళు మొత్తం ఎపిసోడ్ చూసి పెట్టండి రా కామెంట్స్, అట్లీస్ట్ పెట్టండి అన్నా సరే. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శివాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బీ పాజిటివ్. ఐఎమ్ ఆల్వేస్ పాజిటివ్. మై బ్లడ్ గ్రూప్ కూడా ఓ పాజిటివ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.